హాయ్, దిస్ ఇస్ డాక్టర్ ప్రీతి ఫ్రమ్ సిద్ధార్థ హాస్పిటల్, ఏ డెర్మటాలజిస్ట్. ఈరోజు మన పాడ్కాస్ట్ గెస్ట్ డాక్టర్ బిందు రెడ్డి మేడం ఫ్రమ్ సాయిశ్రీ హాస్పిటల్, నెల్లూరు. హాయ్ మేడం. ఈ మధ్య ఎక్కువగా పీసీఓడి అని వింటున్నాం కదా, మీరు అసలు మీ ఓపీలో ఎంత ఫ్రీక్వెంట్గా ఈ పీసీఓడి కేసెస్ చూస్తున్నారు? యాక్చువల్గా మన కమ్యూనిటీలో ప్రివిలెన్స్ ఆఫ్ పీసీఓడి ఇస్ నియర్లీ 5 to 20%. సో చాలా ఎక్కువగా ఉంది. అంటే అది ఎప్పుడు స్టార్ట్ లైక్ లేట్ టీనేజ్ నుంచి 20s లో కానీ టువర్డ్స్ ఎర్లీ 30s దాకా కూడా రకరకాల కంప్లైంట్స్ తో ఈ పీసీఓడి పేషెంట్స్ అనేది ఓపీకి వస్తున్నారు. పీసీఓడి ఉన్న వాళ్ళు ఏ కంప్లైంట్స్ తో మీ దగ్గరికి కామన్ గా వస్తారు? డిపెండింగ్ ఆన్ ద ఏజ్ గ్రూప్. ఇప్పుడు మనం ఇమీడియట్లీ ఆఫ్టర్ మెనాక్టివ్ తీసుకుంటే కనుక వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అంటే చిన్న పిల్లలు లైక్ 13 to 19 or 20 years వాళ్ళు ఇర్రెగ్యులర్ పీరియడ్స్, లేదంటే 2-3 months ఒకసారి పీరియడ్స్ వస్తుంది, హెవీగా బ్లీడ్ అవుతుంది అని చెప్పి ఆ కంప్లైంట్ తో వస్తారనమాట. లేట్ 20s and 30s లో ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తూ ఇంకా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదని, సో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ తో వస్తారు. కొన్నిసార్లు వాళ్ళకి ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయి 2 పిల్లలు పుట్టిన తర్వాత కూడాను వాళ్ళు వెయిట్ గెయిన్ వల్ల కానీ ఏమైనా అప్పుడు వాళ్ళకి రెగ్యులర్ సైకిల్ స్టార్ట్ అయ్యి హెవీగా బ్లీడ్ అవుతుంది, 3 months ఒకసారి వస్తుంది, లైక్ బ్లీడ్ అనేది 15 days కంటిన్యూ అవుతుంది. ఇలా బ్లీడింగ్ కంప్లైంట్స్ తో వస్తుంటారు అనమాట. పీసీఓడి ఉంటే పిల్లలు పుట్టరా మేడం? నేను చెప్పినట్టు ఎర్లీ 20s నుంచి 30s వరకు కూడాను ఇన్ఫర్టిలిటీ కంప్లైంట్ తో వస్తారని చెప్పాను కదా. పీసీఓడిలో మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే వాళ్ళకి యానోవిలేషన్ ఉంటుంది. నార్మల్ గా ప్రెగ్నెన్సీ రావాలి అంటే వాళ్ళకి అరౌండ్ 14th day ఆఫ్ సైకిల్ అనేది ఎగ్ అనేది రిలీజ్ అవ్వాలి. ఆ టైంలో ఇంటర్ కోర్స్ ప్లాన్ చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. పీసీఓడి ఉన్న వాళ్ళకి ఓవ్యులేషన్ అనేది జరగదు కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది కూడా డిలే అయిపోతూ ఉంటుంది. కానీ సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే పీసీఓడి వాళ్ళు చక్కగా కన్సీవ్ అవుతారు. అదర్ కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీతో కంపేర్ చేస్తే పీసీఓడి వాళ్ళకి కన్సెప్షన్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. పీసీఓడి ఉండే వాళ్ళకి ముందుగానే మనం ఏమైనా సింటమ్స్ కానీ ఈ ద్వారా కానీ తెలుసుకునే అవకాశాలు ఉన్నాయా? సో యంగ్ గర్ల్స్ ఇంకా పెద్ద మనిషి అవ్వక ముందే ఒబీస్ ఉన్నా గానీ, లేదు అంటే వాళ్ళకి కొంచెం డిస్కలరేషన్ అంటే మెడ దగ్గర యాక్సిలలో డార్క్నెస్ గానీ, అంటే మెకాంతోసిస్ మైగ్రేన్ అంటాం కదా, ఇలాంటి ఫీచర్ ఉన్నా గానీ, లేదు ఎర్లీ ఎడినార్కి అంటే వాళ్ళకి ప్యూబిక్ హెయిర్ గానీ లేదా యాక్సిలరీ హెయిర్ గానీ ఎర్లీ కానీ అంటే లైక్ 8 years కి గ్రోత్ స్టార్ట్ అయింది అలా డౌట్ వచ్చినప్పుడు గానీ వీళ్ళకి కమింగ్ ఇయర్స్ లో పీసీఓ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇలాంటి వాళ్ళని మనం ముందే ఐడెంటిఫై చేసి లైఫ్ స్టైల్ చేంజెస్, డైట్ అండ్ ఎక్సర్సైజ్ తో మనం ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ రాకుండా వాళ్ళకి కొంచెం డిలేడ్ మెనార్కీ వచ్చేలాగా ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు రీసెంట్ గా ఏం అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి మ్యామ్? సో ఈ పీసీఓడి ట్రీట్మెంట్ వచ్చేసరికి మనకి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్, వాళ్ళు ఏ కంప్లైంట్ తో మనకి వచ్చారు వాళ్ళకి ఇంకా ఆ కంప్లైంట్ తగ్గించడం ఇంపార్టెంట్ అనమాట. సపోజ్ నేను చెప్పినట్టు టీనేజ్ గర్ల్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో కొంచెం ఒబీస్ గా ఉన్న పిల్లలు కనుక వస్తే వాళ్ళకి ఏమేమి ఆప్షన్స్ మనం అనుకున్నట్టు లైఫ్ స్టైల్ చేంజెస్, హెల్దీ డైట్ ఆప్షన్స్ టు అవాయిడ్ స్వీట్స్, జంక్ ఫుడ్ అండ్ ఎక్సెస్ క్యాలరీస్, తర్వాత ఎక్సర్సైజ్ అనేది ఈ పీసీఓ వాళ్ళకి వాళ్ళ లైఫ్ లో ఒక భాగం అయిపోవాలన్నమాట. సో వాళ్ళకి ఇనిషియల్ గా ఇది చెప్తాము. ఆల్మోస్ట్ నిజంగా గనక ఈ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఫాలో అయితే వాళ్ళ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంతా కూడా తగ్గి వాళ్ళకి రెగ్యులర్ సైకిల్స్, రెగ్యులర్ బ్లీడ్ వస్తుంది. లేదు ఇంకా కరెక్ట్ అవ్వలేదు, లేదు ఆ పిల్లలు కనుక ఏమైనా లైక్ 10th class ఇంటర్మీడియట్ లో ఉన్నారు, వాళ్ళకి ఎక్సర్సైజ్ అవ్వటం లేదు అనుకున్నప్పుడు మాత్రము వాళ్ళకి ఆ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ని మనము రెక్టిఫై చేయటం కోసము ఓసీ పిల్స్ ఇస్తాం అనమాట. సో ఓసీ పిల్స్ తో ఏంటంటే వాళ్ళు రెగ్యులర్ గా పీరియడ్ వస్తుంది, రెగ్యులర్ గా ఒక మినిమం బ్లీడ్ అవుతుంది. సో హెవీ బ్లీడింగ్, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. లేదు మనకు ఒక ఎర్లీ 20s లో కనుక పిల్లలు ఎక్సెస్ ఆండ్రోజన్ ఫీచర్స్ అంటే యాక్నే గానీ, లేదు హిర్సుటిజం అంటే అన్వాంటెడ్ హెయిర్ ఓవర్ ద ఫేస్ ఇలా వస్తే కనుక దానికి కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ తో క్యూర్ అవుతుంది. అలా కాకుండా మనకి లేట్ 20s and ఎర్లీ 30s లో ఒకవేళ వాళ్ళు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ తో కనుక వచ్చినట్లయితే వాళ్ళకి మనము ఫస్ట్ బేసిక్ ట్రీట్మెంట్ గా ఓవ్యులేషన్ ఇండక్షన్, అంటే వాళ్ళకి యానోవిలేషన్ ఎగ్ రిలీజ్ అవ్వాలని చెప్పాను కదా. సో వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవడానికి మనం టాబ్లెట్స్ ఇచ్చి ఫాలిక్యులర్ స్టడీ చేసి ఫాలిక్యులర్ గ్రోత్ మానిటరింగ్ చేసి ఓవ్యులేషన్ జరిగే టైంలో టైమ్డ్ ఇంటర్ కోర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. లేదు బేసిక్ ట్రీట్మెంట్ తో వాళ్ళు కన్సీవ్ అవ్వలేదు, బేసిక్ ఓవ్యులేషన్ ఇండక్షన్ తో వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవ్వలేదు అంటే నెక్స్ట్ స్టెప్ మనం హార్మోన్ ఇంజెక్షన్స్ అంటే FSH ఇంజెక్షన్స్ యాడ్ చేసి ఎగ్ రిలీజ్ అయ్యేలా చేస్తాం. లేదు దాంతో కూడా అవ్వటం లేదు అని అనుకున్నప్పుడు లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. దాంతో ఏంటంటే ఫ్యూసెస్ మనం పంచర్ చేయడం వలన ఇంట్రా ఓవేరియన్ ఆండ్రోజన్ లెవెల్స్ తగ్గి వాళ్ళకి దాని తర్వాత ఓవ్యులేషన్ అనేది
చక్కగా Normal అవుతుంది. అవుతుంది. సో దే కెన్ కన్సీవ్ లైక్ దట్. అలా కాకుండా విమెన్ హూ హ్యావ్ కంప్లీటెడ్ దర్ ఫ్యామిలీ, అంటే ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు, అయినా కానీ ఇంకా ప్రెగ్నెన్సీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా వస్తున్నాయి, హెవీ బ్లీడింగ్ అవుతుంది, ఇలా రకరకాల కంప్లైంట్స్ తో వస్తారు హూ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ ఫ్యామిలీ. వాళ్ళకి మాత్రం చెప్పేది ఏంటంటే డైట్, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, ఎక్సర్సైజ్, వెయిట్ లాస్, దీంతో పాటుగా అయినా పీరియడ్ రావట్లేదంటే ఎవ్రీ 2 months ఒకసారి వాళ్ళే ప్రొజెస్ట్రాన్ విత్డ్రాల్ బ్లీడ్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోమని. అలా కాకుండా మనం వదిలేస్తే గనక, అంటే కంటిన్యూస్ 3 months 4 months పీరియడ్ రాలేదు, వచ్చినప్పుడు హెవీగా అయింది 4 నెలల తర్వాత అని చెప్తారు. ఇది అనపోజ్ ఈస్ట్రోజన్ ఉంటది అనమాట. దీని వల్ల వాళ్ళకి గర్భసంచి యొక్క లోపలికి కూడా ఎండోమెట్రియం అనేది థిక్ అవుతుంది. సో ఇట్ హ్యాస్ రిస్క్ ఆఫ్ గోయింగ్ ఇంటూ ఎండోమెట్రియల్ క్యాన్సర్. అందుకని 2 months ఒకసారి అట్లీస్ట్ ప్రొజెస్ట్రాన్ తీసుకొని విత్డ్రాల్ బ్లీడ్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి చెప్తాం. ఆడియన్స్ కోసం ఒక 3 బెస్ట్ పీసీఓడి మేనేజ్మెంట్ టిప్స్ చెప్పగలరా? Yeah, first is diet. Diet lo you should avoid junk food, oily food, sweets and high calorie food. To take antioxidant rich foods like fresh fruits and vegetables. Second one is exercise. At least 45 minutes of exercise per day. Third is weight loss. You should lose at least 10% of your existing weight. So these are the best 3 tips. So do it. Start చేయండి ఈ రోజు నుంచే. Thank you, ma'am.